నమస్కారం సార్. మీడియా మిత్రులకు, పెద్దవారికి అందరికీ నమస్కారము. నా కుమారుడైన 9వ తేదీ 10వ నెల 2025 ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారం. రామేశ్వరం నుంచి వన్ టౌన్ మీదుగా వస్తున్న మా కుమారుని ఆటో ఇట్లా మున్సిపల్ ఆఫీస్ రోడ్, పార్క్ రోడ్ నుంచి ఎదురుగా కారు అతను వచ్చి యాక్సిడెంట్ చేశాడు సార్. నా కుమారుని కాలు పూర్తి డ్యామేజ్ అయిపోయింది. చూడండి సార్. పూర్తి డ్యామేజ్ అయిపోయింది సార్. అప్పటికేమో కారు అతనేమో నేను ఎంత ఏమైనా నేను చూసుకుంటాను, ఏమైనా నేను చేయిస్తాను అని ఆ రోజు హామీ ఇచ్చినాడు సార్. కారు గుడికే పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసినాము. మేము మా ఆడావిడిలో వండుకొని మేము ఇళ్ళతో ఏం మాట్లాడకుండా మేము ఆడావిడిలో మేము వెళ్ళిపోయినాం సార్. వచ్చిన తర్వాత మేము పోలీసు వారిని సహకరిస్తే మాకు ఇంకా 2 రోజులు టైం కావాలని అన్నారు. సరే అని మేము మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పోతే కనుక అక్కడ కారు లేదు, ఏం లేదు సార్. మాకు తగిన న్యాయం కూడా ఎవరు చేయలేదు సార్. నా కుమారుడు ఆటో తోలాలా, మా జీవనం సాగాల సార్. యాక్సిడెంట్ చేసింది జడ్జి దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాడంట సార్. అతను పేరు అలీ అహ్మద్, ఖలీల్ అహ్మద్ సార్. అతను జడ్జి దగ్గర పనిచేస్తానని చెప్పి ఆ మనిషి ఏమైనా చేసుకోపోండి, ఏమైనా చెందుకోపోండి అని ఆ మనిషి మాకేం రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పుడు మాకు రానికి పోనీకి మా దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేవు సార్. మాకు తగిన న్యాయం చేయాలని పోలీసు వారిని సహకరించిన మాకు తెలియదు. సిఐ గారిని అడుగుకోండి, ఎస్ఐ గారిని అడుగుకోండి అంటున్నారు సార్. సిఐ సారు ఇంకా 2 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతానే ఉన్నాడు సార్. కేసు అయితే కట్టలేదు సార్. వాళ్ళకైతే కారు కూడా హ్యాండ్ ఓవర్ చేసేసినారు. మా కుమారుడు మాకు ఆటో తోలాలా, మా జీవనం సాగాల సార్. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. 12 రోజులు అయింది సార్. 2 వారాలు, 19వ తేదీ జరిగింది సార్. హాస్పిటల్లోనే ఉన్నారు సార్. ఇప్పుడు కూడా ఇంకా నిలబడుతుందంట సార్. ఇప్పుడు 2 ఆపరేషన్లు అయినాయి, ఇంకా 3 ఆపరేషన్లు చేయాలంట సార్. మాకు రానికి పోనీకి కూడా మా దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేవు సార్. చూడండి సార్, కాలు ఎట్లా ఫ్రాక్చర్లు అయినాయో చూడండి సార్. ఇది కారు సార్. మాకు పోలీస్ అధికారులు కూడా మాకు న్యాయం చేయకుండా ఉన్నారు సార్. ఏం సార్? డిఎస్పీ మేడం గారికి పోలేదు సార్. సిఐ గారు మేము డీల్ చేస్తున్నాం కదా, మేము చెందుతామని ఆయన అంటున్నారు సార్. కానీ ఆయన ఏమో 2 రోజులు ఉన్నాను ఆయన ఇదే జరుపుతున్నాడు సార్. కానీ మాకు పోనీకి రానికి మా ఖర్చులు కూడా మాకు డబ్బులు లేవు సార్. మేము ఆటో తోలుకొని 2 రోజులు రావాలా, ఆటో తోలుకొని ఛార్జీలకు పెట్టుకొని పోతున్నాం సార్. మేము నాకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. నాకు 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు సార్. నా కుమారుడు చేయాలా, మా జీవనం సాగాల. ఇప్పుడు మా కుమారుడు హాస్పిటల్లో ఉంటే మా జీవనం సాగేదే కష్టంగా ఉంది. తిరుపతి బర్డ్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. 2 కుమార్తెలు ఉన్నారు సార్. మాకు మీడియా ద్వారా మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.